హాయ్ ఫుడీస్, పావు బాజీ చేసుకుందామా? ముందుగా ఒక చిన్న ఆనియన్, ఒక పెద్ద టొమాటో, ఒక 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, బఠానీలు అండ్ 4-5 బీన్స్ కట్ చేసి పక్కన పెట్టుకుని పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అయిన తర్వాత ఇందులో ముందుగా క్యాప్సికమ్, తర్వాత క్యారెట్, తర్వాత బీన్స్, తర్వాత పచ్చిమిర్చి 1 by 1 వేసుకొని లాస్ట్లో బఠానీ తర్వాత టొమాటో వేసుకుందాం. కొంచెం మగ్గుతాయండి. మగ్గిన తర్వాత టొమాటో వేసుకుందాం. బాగా కలుపుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా దగ్గర పడిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం. బాగా మగ్గిన తర్వాత మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా మళ్ళీ ఫ్రై చేసుకొని చూడండి, బాయిల్ అయితే దగ్గర పడుతుంది. పీసెస్ బాగా మెత్తపడింది. స్మాషర్స్తో మెత్తగా స్మాష్ చేసుకుందామండి. కారం కొంచెం తక్కువ వేసానండి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువ వేసాను మసాలా. అంతేనండి, బాగా మెత్తగా పడిపోయింది కదండి. స్మాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దగ్గర పడిన తర్వాత అందులో కొంచెం పావుబాజీ మసాలా, అంటే 1 టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అందులోనే మళ్ళీ లాస్ట్లో కొంచెం బటర్ వేసుకుందాం. కొంచెం కసూరి మేతి బాగా నలిపి మెత్తగా చేసి కసూరి మేతి కూడా వేసుకుందాం. అంతేనండి, కలుపుకోవడమే. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం. అదే పాన్లో మనం బటర్ని బాగా అప్లై చేసి కట్ చేసుకున్న